నిన్న బొగ్గు కుంభకోణం, ఇవాళ సోలార్ పవర్ స్కామ్. సింగరేణిలో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపించింది బీఆర్ఎస్. సైట్ విజిట్ సర్టిఫికేట్ అడ్డు పెట్టుకుని సింగరేణిలో టెండర్లను ప్రభుత్వ పెద్దలు తమ వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. ఈ టెండర్లను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటోంది బీఆర్ఎస్. సింగరేణిలో బొగ్గు కుంభకోణంపై తెలంగాణ రాజకీయం హాట్ గా జరుగుతున్న క్రమంలో మరో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. సింగరేణిలో బొగ్గు స్కామ్ మాత్రమే కాదు, సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణిలో 127 మెగావాట్ల సోలార్ స్కామ్ జరిగిందని, సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకి కూడా టెండర్లు వేసేందుకు సైట్ విజిట్ నిబంధన పెట్టారని ఆరోపించారు. సోలార్ ప్లాంట్ కోసం దేశమంతా మెగావాట్కి 3 కోట్ల రూపాయల టెండర్ అయితే సింగరేణిలో 5 కోట్ల 4 లక్షల రూపాయలకు ప్రభుత్వం టెండర్ ఇచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు. తమకు కావలసిన గుజరాత్ బేస్డ్ కంపెనీకి 200 నుంచి 250 కోట్లు వచ్చేలా టెండర్లు కట్టబెట్టారని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్, అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియంకు అప్పచెప్పినారు. సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, సింగరేణి టెండర్లను రద్దు చేయాలని హరీష్ లేఖలో డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతిచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు రేవంత్ రెడ్డితో ఫెవికాల్ బంధం లేకపోతే నేను ఓపెన్ లెటర్ రాసినా, ఇవన్నీ స్కామ్ల గురించి మెన్షన్ చేసినా పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, సీఎం మంత్రుల అవినీతిపై సిట్ ఎందుకు వేయరని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినరు, ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటీ ఎందుకు ఉండదు? న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. సింగరేణిలో బొగ్గు కుంభకోణంతో పాటు సోలార్ పవర్ స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.